వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రపంచ స్కూటర్ మార్కెట్లో ప్రస్తుతం హోండా యాక్టివాదే ఆధిపత్యం కొనసాగుతుంది. మన దేశంలో కూడా సగానికి పైగా మార్కెట్ను కలిగి ఉంది. అయితే ఇప్పుడు టీవీఎస్ జూపిటర్ కూడా ఈ స్కూటర్కు గట్టి పోటీనిస్తుండటం గమనార్హం. ఇతర కంపెనీల స్కూటర్లు కూడా ఈ రెండింటికి పోటీ ఇస్తున్నప్పటికీ వేగంగా మార్కెట్ను పెంచుకోలేకపోతున్నాయి. హోండా యాక్టివా 5G, టీవీఎస్ జూపిటర్ రెండు స్కూటర్లు కూడా దాదాపు ఒకే విధమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. రెండు స్కూటర్లు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. అందువల్ల వినియోగదారుడు ఏ స్కూటర్ కొనాలో తెలియక కొంత తికమక పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ రెండు స్కూటర్లలో ఉండే ప్రత్యేకతలేంటో చూద్దాం. హోండా యాక్టివా 5G టీవీఎస్ జూపిటర్ లాగే 7500 RPM వద్ద 8 PS ఉంది. కానీ 5500 RPM టర్క్ వద్ద 9 Nm ఉన్న యాక్టివా జూపిటర్ కంటే 0.6 Nm ఎక్కువగా ఉంది. 109 kg వద్ద జూపిటర్ కంటే 1 kg యాక్టివా ఎక్కువ బరువు ఉంటుంది. వేగాన్ని అందుకోవడంలో మాత్రం జూపిటరే ముందుంది. టీవీఎస్ జూపిటర్ 9.16 సెకండ్లలో 0.60 kmph ని అందుకోగా హోండా యాక్టివా 5G 10.55 సెకండ్లలో 0.60 kmph ని అందుకుంటుంది. ఇక స్పీడ్ విషయానికి వస్తే టీవీఎస్ జూపిటర్ 85.93 kmph కాగా హోండా యాక్టివా 5G 90.77 kmph గా ఉంది. ఇకపోతే వేగాన్ని కంట్రోల్ చేయడంలో హోండా యాక్టివా కంటే టీవీఎస్ జూపిటర్ కొంత మెరుగ్గా ఉందని చెప్పుకోవచ్చు. జూపిటర్కు డిస్క్ బ్రేక్ ఉండగా యాక్టివాకు డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. ఇంధన సామర్థ్యం విషయానికి వస్తే టీవీఎస్ జూపిటర్ 60.44 kmpl గాను హోండా యాక్టివా 5G 58.1 kmpl గాను ఉంది. దీన్ని బట్టి చూస్తే ఇంధన సామర్థ్యం విషయంలో కూడా టీవీఎస్ జూపిటర్ కొంత ఉత్తమంగా కనిపిస్తోంది. అటు సిటీలోనూ ఇటు హైవే పైన కూడా ఎక్కువ మైలేజ్ని ఇస్తోంది. నమ్మకమైన మెకానికల్స్, బ్రాండ్ ఇమేజ్ కారణంగా హోండా యాక్టివాకు పెద్ద మార్కెట్ ఏర్పడింది. అలాగే టీవీఎస్ కూడా మంచి మైలేజ్తో కొనుగోలుదారులను ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా వాహనదారుడి భద్రతకు దోహపడే డిస్క్ బ్రేక్ యాక్టివాకు లేకపోవడం గమనార్హం. ఇవన్నీ పరిశీలించిన తర్వాత యాక్టివా కంటే కొంతవరకు టీవీఎస్ జూపిటర్ స్కూటర్నే మేలని చెప్పవచ్చు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.